వెన్నెల వేషం వేసుకొని వైష్ణవి పెళ్లి పందిరిలోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి వెన్నెలకి గొంతు పోయింది కదా, ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటే నీకు గొంతు లేదు కదా, ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అయ్యో దొరికిపోయినట్టే ఉన్నానే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడుతూ అక్కడ మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలని చెప్పేసి అయితే నన్ను తీసుకొని వెళ్ళిన రౌడీలు అయితే ఒక మేడ మీదకి తీసుకొని వెళ్ళి వాళ్ళు నన్ను తోసేయబోయారు. ఆ ప్రమాదం జరిగేటప్పుడే నేను గొంతుతో గట్టిగా అరిచాను, అప్పుడే నాకు మాటలు వచ్చేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అవునా, ఆ ప్రమాదం వల్ల నీకు గొంతు కూడా వచ్చేసిందా, నువ్వు మళ్ళీ మాట్లాడగలుగుతున్నావా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వైష్ణవి ఏది మరి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వైష్ణవిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వైష్ణవిని దొంగలుని పట్టుకోవడానికి పరిగెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళ వెనకతలే వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళని తీసుకొనే వస్తాను అని చెప్పింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వైష్ణవి అబద్ధం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే తను ఎలాగైనా సరే ఆ రౌడీలను పట్టుకుంటుంది, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వెన్నెలను చూసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి, వీళ్ళు నాకు పెళ్లి చేస్తారా లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం సరే మీరు పెళ్లి పందిరిలోకి వెళ్ళండి, ఆ తర్వాత వైష్ణవి వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని పెళ్లి పందిరిలోకి పంపించి పెళ్లి జరిపిస్తూ ఉంటుంది.